హాయ్, వెల్కమ్ టు టీవీ5 స్పెషల్ డిస్కషన్. నేను మీ శిరీష కోట. అమెరికాలో ప్రస్తుతం ఇండియన్స్ని కలవరపెడుతున్న సమస్య H1B వీసా. అమెరికా 45వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ జే ట్రంప్ అమెరికాలో ఉద్యోగ వ్యాపార రంగంలో ట్రంప్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలు H1B వీసా వాసులను ఎంతగానో కలవరపెడుతున్నాయి. H1B వీసా మీద ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఇమ్మిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సందేహాలని నివృత్తి చేసుకుందాం. వెల్కమ్ టు టీవీ5 స్టూడియో ప్రసాద్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అమెరికా కొత్త అధ్యక్షులుగా ట్రంప్ గారు ఎన్నికయ్యారు. ఆ విషయంలో అమెరికాలోనూ ఇండియాలో ఉన్న భారతీయులకి H1 వీసా మీద ఎంతో ఆందోళనలు ఉన్నాయి. వాటిని గురించి మీ కామెంట్స్ అండి. మీకున్నటువంటి సందేహమే అందరికీ ఉన్నది. ఒక మంచి విషయం ఏంటంటే మనం ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో. ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ ఎటువంటి నిర్ణయాలు అధ్యక్షుడు తీసుకున్నప్పటికీ వాటికి ప్రభుత్వ ఆమోదం ఉండాలి. అంటే మనకి ఇండియాలో లోక్సభ రాజ్యసభ లాగా ఇక్కడ కూడా ఎగువ సభ దిగువ సభ ఉంటాయి. ప్రతి శాసనము కూడా ఈ రెండు సభల ద్వారా వెళ్ళిన తర్వాతే అది అందరికీ ఆమోదయోగ్యం అయితేనే అది చట్టం అవుతుంది. కొన్ని దిగ్గజ కంపెనీలు కూడా HCL వంటివి కూడా అమెరికన్ యూనివర్సిటీలో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం స్టార్ట్ చేసినట్లు కూడా న్యూస్లో చూస్తాము. దాని గురించి మనుషులు ఉండాలి, టాలెంట్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, అవసరాలకు తగినటువంటి నైపుణ్యం ఉండాలి. అలా ఉంటే తప్పనిసరిగా హైర్ చేస్తారు, చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. దాదాపుగా 13 మిలియన్ల ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఈ కంట్రీలో ఉన్నారని ఒక ట్రంప్కే కాదు ఇతర దేశాధ్యక్షులు ఇంతకుముందు పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. అందరూ ఎలక్షన్లో శుష్క వాగ్దానాలు చేసి ఇమిగ్రెంట్స్ని మేము అరికట్టేస్తాం, రానివ్వకుండా చేస్తాం, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని మేము ఎళ్ళగొట్టేస్తాం, రకరకాల నినాదాలు చేశారు. అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఒకేసారి ట్రంప్ అందరినీ ప్యాకప్ చేయించేసి పంపించేస్తే ఈ కంట్రీ ఏమవుతుంది అనేది మనం ఆలోచించవలసింది. వీటన్నింటినీ కూడా ఒక క్రమబద్ధంగా మనం అరికట్టకపోతే ఒకేసారి ఓవర్ నైట్ కానీ లేకపోతే 1 నెలలో 2 నెలల్లో కనుక ఈ 13 మిలియన్ మందిని కనుక పంపించేసినట్లయితే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ, ఇక్కడ అసలు ఉన్నటువంటి మొత్తం వ్యవస్థ అంతా కూడా దెబ్బతింటది. అలా చేయడానికి అవకాశం లేదు. బీ అమెరికన్స్ హైర్ అమెరికన్స్ అని ట్రంప్ చెప్తున్నట్లు అమెరికన్స్ని మాత్రమే హైర్ చేసుకోవాలి అని ఒక రూల్ పాస్ చేస్తే దానివల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఆల్రెడీ రూల్ ఉంది, అమెరికన్స్ హైర్ చేయాలని ఉంది. ఎవరైనా దొరికితే ఇమీడియట్గా హైర్ చేసేచ్చు వాళ్ళను. ఆ ఇబ్బందులు ఏం లేదు. మా లాంటి లాయర్ దగ్గర రానక్కర్లేదు, మేము గవర్నమెంట్ దగ్గర పోయి $8,000 ఫీజు పే చేయనక్కర్లేదు. వాళ్ళు ఎందుకు వస్తారండి మా దగ్గరకు వచ్చడానికి? ఛాన్స్ ఎందుకు వస్తారని ఒకటే రీజన్ అండి, వాళ్ళకి అమెరికన్స్ దొరకకపోతే అడ్వర్టైజ్ చేసి కంప్యూటర్ ఫీల్డ్లో దొరకకపోయినప్పుడే ఇండియన్స్ కోసం వస్తుండ్రు. ఆల్రెడీ లా ఉంది దాని గురించి, దాని ప్రొవిజన్ ఉంది. అది లేకపోతేనే ఆ అమెరికన్స్ దొరకకపోతేనే మనం ఇండియన్స్ హైర్ చేస్తున్నారు. కొత్తగా అని చెప్పేది ఏం లేదు అందులో. ట్రంప్ యొక్క విధానాలు ఇండియన్స్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేయబోతున్నాయి అంటారు? మన తెలుగు వారు ఇక్కడ దాదాపుగా ఒక 4 లక్షల మంది H1B మీద కూడా, స్టూడెంట్ వీసా మీద, L1 వీసా మీద ఒక 4 లక్షల మంది ఉంటారండి. H1Bలో కూడా ఎక్కువ మనమే మెజారిటీ. ట్రంప్ గెలిచినప్పుడు యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ తీసుకొచ్చి ఎలక్షన్లో గెలిచాడు. గెలిచిన తర్వాత కూడా ఆయన క్యాబినెట్ ఎవరినైతే అపాయింట్ చేసినారో వాళ్ళు కూడా యాంటీ ఇమిగ్రెంట్ ఫీలింగ్ తోటే ఉన్నారండి. సో మనకు ముందు మంచి కాలం ఉన్నట్టు ఏమీ కనబడతలేదండి నాకు. మీరు ఇన్ని డ్రాస్టిక్ చేంజెస్ చూసారు H1B వీసా విషయంలో. H1B వీసాని కంప్లీట్గా ఇది సస్పెండ్ చేస్తారనుకుంటున్నారా, లేకపోతే కఠినతరమైన నిర్ణయాలతో ఇంకా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నారా? మన దగ్గర ఆటోమేటిక్ రీస్టాంపింగ్ అని ఉందండి. అంటే ఒకవేళ మనకి H1B వీసా ఉంటే మళ్ళీ ఇండియాకి పోయి స్టాంపింగ్ తీసుకోదలుచుకుంటే ఆ డ్రాప్ బాక్స్లో వేసేస్తే వీసా ఇమీడియట్గా వచ్చేస్తుంది. నిన్నటి సస్పెండ్ చేసేసిండ్రు అది. ఇంకా సెషన్స్ వచ్చిన తర్వాత ఎక్కువ రిస్ట్రిక్షన్స్ వచ్చే అవకాశం చాలా కనబడుతున్నాయండి. రాహుల్ గారు, H1B పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో F1 వీసా గురించి మీ ఒపీనియన్ ఏంటండి? మన స్టూడెంట్స్ ఏ విధమైన స్టెప్ తీసుకుంటే బాగుంటుంది, మీ సలహా ఏంటండి? మొదటి నుంచి కూడా ప్రసాద్ గారు చెప్పినట్టు ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ ఇస్తాన్రు, అక్కడ పోయి మనం ఎక్కడనో పని చేసుకోవచ్చు, అటువంటి ఇంటెన్షన్ పెట్టుకుంటే మాత్రం ఇక్కడికి రాకండి. మంచి యూనివర్సిటీ చూసుకోండి, అక్రెడిటెడ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ చూసుకోండి. వచ్చిన తర్వాత ఇంటెన్షన్ మీకు చదువుకొని ఆ తర్వాత ఎప్పుడైతే పర్మిట్ వస్తుందో అప్పుడు పర్మిట్లో జాబ్ చేసుకోవడం తప్పితే 1 నెల చేస్తారు,
జాబ్ పోతారు, ఆడ ఫైర్ అవుతారు, మళ్ళీ జాబ్ పోతారు, మళ్ళీ ఫైర్ అవుతారు. దట్ ఈస్ నాట్ గుడ్. మంచి స్టేబుల్ కంపెనీ చూసుకొని 6 నెలలు మంచి ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత జాబ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్లో మీరు వచ్చినప్పుడు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే ఎంత టైం తీసుకునేదండి? ఒక ఎంప్లాయీని చేయి పట్టుకొని ఇమిగ్రేషన్ ఆఫీస్ తీసుకుపోయి ఈ అబ్బాయికి మా గ్రీన్ కార్డ్ ఇచ్చేయమంటే అక్కడ గ్రీన్ కార్డ్ ఇచ్చేసేది. 2007లో గ్రీన్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళకు అప్పుడు కరెంట్ ఉండే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్. 2007 నుంచి 2017కి 1 ఇయర్ మూవ్ అయిందండి 10 ఏళ్ళల్లో. ఈ లెక్క ప్రకారం 80-90 ఏళ్ళు ఈజీగా పడుతుందండి. అంటే బతుకుండాలండి అదొకటి. స్టూడెంట్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? H1B లాటరీ సిస్టంలో ఉంది. ఇమీడియట్గా అప్లై చేసి అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు లాటరీలు రాదు. అయితే మాస్టర్స్ డిగ్రీ వాళ్ళకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటుంది లాటరీలో తగలటానికి. అయినా కూడా వాళ్ళు చాలా రోజులు H1 రాక ఈ OPT మీద స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద ఉండాలి. అయితే జెఫ్ సెషన్స్ ఒపీనియన్, ఎవరైతే అటార్నీ జనరల్ క్యాబినెట్ ర్యాంకింగ్ మనకి ఏదైతే మన అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే మన ఇమిగ్రేషన్ మినిస్టర్ అండి, 24 months ఉండకూడదు, ఓన్లీ 12 months OPT ఇవ్వాలి. ఆ 12 monthsలో కూడా దాని మీద కూడా శాలరీ రిస్ట్రిక్షన్స్ పెట్టాలన్న ఒపీనియన్ జెఫ్ సెషన్స్ ఉన్నది. అయితే ఇప్పటి మట్టుకైతే ఇప్పుడు నిన్నటి పాస్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో దాని గురించి ఏం మెన్షన్ కానీ ఏమీ లేదు. కానీ ముందు రిస్ట్రిక్షన్స్ అవే ఆప్షన్స్ ఉన్నాయా అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ఏ తీరుగా అయితే పోతుందో రిస్ట్రిక్షన్స్ వచ్చేటట్టు కనబడుతున్నాయండి ఆ టైంలో కూడా. దానివల్ల ఏమైందంటే మన స్టూడెంట్స్ వచ్చేవారు చాలామంది తగ్గిపోతారండి. ఎందుకంటే యూఎస్కి వచ్చి డిగ్రీ చేసి ఇమీడియట్గా పోతే లాభం లేదండి. కొన్ని రోజులు పని చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎక్స్పోజర్ వస్తుంది, కల్చర్ డిఫరెన్స్ తెలుస్తుంది, వర్కింగ్ ఎన్విరాన్మెంట్ తెలుస్తుంది. అది మనం ఇండియా తీసుకుపోతే మనకి ఎక్కువ లాభం అవుతుంది. ఉట్టికి వచ్చి కాలేజీలో చదివిపోతే ఏం లాభం అండి? సో దానివల్ల మన చాలా మంది తెలుగు స్టూడెంట్స్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి అది తీసేస్తే. విజిటింగ్ వీసా మీద వచ్చే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారు? నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆటోమేటిక్ రీస్టాంపింగ్ అని ఉందండి. డ్రాప్ బాక్స్లో వేస్తే స్టాంపింగ్ అంటే మన పాస్పోర్ట్ B1 ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ 2 years లోపల మనం పాస్పోర్ట్ ఎక్స్టెన్షన్ అడిగితే డ్రాప్ బాక్స్లో వేస్తే మెయిల్ వచ్చేది. కానీ ఈ కొత్త నిన్న పాస్ చేసిన రెగ్యులేషన్ ప్రకారం ప్రతిసారి వీసా తీసుకునేటప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి పోవాలి. నిన్న పాస్ చేసిన ఎగ్జిక్యూటివ్ ప్రకారం చిన్న రిస్ట్రిక్షనే, ఇంకా ముందేమైనా రిస్ట్రిక్షన్స్ వచ్చేవి చెప్పలేమండి. నేళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ప్రతిసారి కష్టం పెరుగుతూనే పోతుంది. ఈ ట్రంప్ మొత్తం యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ తోటే ప్రెసిడెంట్ అయ్యిండు. ఇంకా కష్టాలు మనకి ఎక్కువనే ఉన్నాయండి, తక్కువైతే లేవు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మన ఇండియన్స్ ఇండియాకి ట్రావెల్ చేయడం ఎంతవరకు సేఫ్ అంటారు? వద్దండి, ట్రావెల్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ అడ్వాన్స్ పరోల్ మీద ఎంక్వైరీ అవుతుందండి. అంటే చాలా మందికి దాదాపుగా మన తెలుగు వాళ్లకు ఒక 70,000 ఫ్యామిలీస్కు అడ్వాన్స్ పరోల్ ఉందండి. అంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసిన తర్వాత వీళ్ళు H1 మీద లేరు, గ్రీన్ కార్డ్ లేదు. H1 లేదు, గ్రీన్ కార్డ్ లేదు, మధ్యలో ఉన్నారు. ఈ మధ్యలో ఉన్న వారికి అడ్వాన్స్ పరోల్ అని ఉంటుంది. ఆ అడ్వాన్స్ పరోల్ ఏంటంటే అది పర్మిషన్ ఇస్తారు వాళ్ళకి. ఆ పర్మిషన్ తీసుకొని ఇండియాకి పోయి సుఖంగా మంచిగా వచ్చేది. ఎప్పుడు కూడా అడ్వాన్స్ పరోల్లోకి నేను ప్రాక్టీస్ చేసిన 22 ఏళ్ళలో కూడా ఒక్కసారి కూడా ఒక ఇబ్బంది కాలేదు. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత నిన్న ఇష్యూ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం అసలు మీరు అడ్వాన్స్ పరోల్ ఎందుకు ఇస్తున్నారు, ఏమైనా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లేనిది అడ్వాన్స్ పరోల్ ఇవ్వకూడదని స్టడీ చేయమని చెప్పినాడు. క్యాన్సిల్ చేయలేదు, ఇంకా స్టడీ చేయమని చెప్పిండు. కాకపోతే ఏమైతే ఆ ప్రెసిడెంట్ ఒకటి చెప్తాడు, ఆ కింది పోలీస్ లెవెల్ ఆఫీసర్ వచ్చేటకు వాళ్ళు ఇంకా ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తారు. స్టడీ చేయమంటే వీళ్ళని రావద్దు అని చెప్పేస్తారు. సో ఇప్పుడు మట్టుకైతే స్టడీ చేయమంటారు. అంటే అడ్వాన్స్ పరోల్ మీద ఎవరైతే ఇండియాలో ఉన్నారో నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా ఫ్లైట్ టికెట్ తీసుకొని యూఎస్కి వచ్చేయండి. లేకపోతే దీని మీద రిస్ట్రిక్షన్ వచ్చిందంటే మీరు ఇన్నేళ్ళు ఇక్కడున్న మీకు ఇల్లు కారు అమ్మలేకుండా మీరు ఇండియాలోనే స్టక్ అయిపోతారు. సో ఇమ్మీడియట్గా మీరు వచ్చేసేయండి. అడ్వాన్స్ పరోల్ మీద ఇమ్మీడియట్గా మీకు ఇప్పుడు కూడా ఎలా ఉంది, ఎన్ని రోజులు ఎలా చేస్తారో తెలియదు, మీరు ఇమ్మీడియట్గా వచ్చేయండి. థ్యాంక్ యూ ప్రసాద్ తోటకూర గారు, థ్యాంక్ యూ రాహుల్ రెడ్డి గారు. ఈ TV5 స్పెషల్ డిస్కషన్. నేను శిరీష కోట ఫ్రమ్ డల్లస్.